హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ అమ్మమ్మల కాలం నాటి కూర వడియం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ కూర వడియం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది పప్పు, పుల్లకూర వాటిల్లోకి పోపుగా యూస్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. 4 కేజీలు ఆనియన్స్ చాప్ చేసి తీసుకున్నాను. అండ్ వెల్లుల్లి 1/2 కేజీ తీసుకున్నాను. రెబ్బలు తీసేసి ఇలా జస్ట్ రబ్బలు మాత్రం తీసి పొట్టు మొత్తం తీయలేదు, జస్ట్ రబ్బలు మాత్రం తీసేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ ఆనియన్స్లో మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 50 గ్రాముల మెంతులు, 100 గ్రాములు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఆవాలు ఒక 150 గ్రాములు వేసుకున్నాను నేను. మ్యాక్సిమం 100 గ్రాములు వేసుకున్నా సరిపోతుంది. కొంచెం ఎక్కువ కావాలని చెప్పి నేను 150 గ్రాములు వేసుకున్నాను. ఇందులోనే 200 గ్రాముల వరకు మినపగుళ్ళు, మినపప్పు అంటాం కదా, అది పొట్టు తీసింది వేసుకున్నాను. ఒక 50 గ్రాముల ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా మొత్తం బాగా కిందది పైకి పైది కిందకి కలుపుకుంటూ మొత్తం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో 100 గ్రాములు నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ, అలాగే వేరుశనగ నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను వేరుశనగ నూనె వాడుకున్నాను. ఇలా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం అట్లా ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం అట్లా ప్రెస్ చేసి ఒక నైట్ అనేది అలాగే పక్కన పెట్టేసేయాలి, మూత పెట్టి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా మొత్తం ఊరి పప్పు అనేది మెత్తబడుతుంది. మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక చిన్న చిన్న ముద్దలు, మరి చిన్నవి కాదండి, చిన్నవి చేస్తామంటే ఎండే కొద్దీ ఇంకా చాలా చిన్నవి అయిపోతాయి. కొంచెం మీడియం సైజు ముద్దలు అనేది చేసుకోవాలి. చేసుకొని అవి ఎండబెట్టుకోవాలి. ఎండలు బాగా ఉన్నాయి అంటే ఒక 1 వీక్ ఎండితే చాలండి. లేదు కొంచెం మోడరేట్గా ఎండ ఉంది అంటే ఒక 10 to 15 డేస్ అనేది పెట్టుకోవాలి. బాగా డైలీ ఇలా ముద్దలు చేస్తూ ఎండబెట్టుకోవాలి. ప్రతిరోజు అనేది ఆముదం కానీ తీసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఎండే కొద్దీ ఇలా చిన్నగా గట్టిగా మారుతాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే ఇంకా వడియం అనేది తీసి స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా గాలిపోని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు మనం పోపు అనేది యూస్ చేసుకోవచ్చు.